ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా పండుతున్న 1,25,000 ఎకరాల్లో ఉన్న జీడి పంట శ్రీకాకుళం పలాసలో మాత్రమే దాదాపు 25,000 ఎకరాల్లో ఉన్నాయి శ్రీ అధ్యక్ష. తెల్ల బంగారంగా వైట్ గోల్డ్గా పేరొందిన పలాస జీడి పంట ఎంతో మందికి జీవనాధారం కల్పిస్తుంది అధ్యక్ష. పక్క రాష్ట్రమైన తమిళనాడులో జీడి పంటపై సెస్ విధానాన్ని రద్దు చేసినందున మన రాష్ట్రంలో కూడా ఆ విధానాన్ని రద్దు చేసే విధంగా జీడి రైతాంగానికి ఆ విధంగా రద్దు చేస్తే సుమారు ప్రతి ఒక్క రైతులకి ఒక బస్తా జీడి పిక్కల మీద 150 రూపాయలు రైతుకు మిగులుతాయి అధ్యక్ష. ఎందుకంటే జీడి పిక్కల ధరలు స్థిరీకరణకి ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల, ధరల హెచ్చుతగ్గుల వల్ల జీడి పరిశ్రమకు కూడా మనం ఈ పని చేస్తే చాలా ఊరట కలుగుతుంది అధ్యక్ష. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం మరియు 2014లోని నవ్యాంధ్రలో 2016లో జీవో నెంబర్ 10 ద్వారా కూడా టీడీపీ ప్రభుత్వం జీడి పంట మీద సెస్ రద్దు చేసిందని ఒకసారి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. 2020లో అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముఖ్యంగా రైతుల ఇబ్బందిని కూడా పట్టించుకోకుండా మళ్ళీ ఈ సెస్ విధానాన్ని ముందుకు తీసుకొచ్చింది అధ్యక్ష. ముఖ్యంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లా పలాస కేంద్రంగా 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్గా జీడిపప్పుని డిక్లేర్ చేసినందుకు సెంట్రల్ ఫుడ్ మినిస్టర్ గారికి మరియు మన రాష్ట్ర ప్రభుత్వానికి పలాస శాసనసభ్యురాలుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. వలసల జిల్లాగా పేరొందిన శ్రీకాకుళంలో వలసల నివారణకి జీడి పరిశ్రమను బలోపేతం చేయడం ద్వారా వలసలను నివారించవచ్చు అధ్యక్ష. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ క్యాజుకి సెంట్రల్ గవర్నమెంట్ 10 కోట్లు కేటాయించిన ల్యాండ్ ఇష్యూ వల్ల ఇప్పటి వరకు అది ముందుకు రాలేదు అధ్యక్ష. ముఖ్యంగా మా జిల్లా నుండే ఈరోజు వ్యవసాయ మరియు మార్కెటింగ్ శాఖ మంత్రులుగా ఉన్న మంత్రి గారికి విన్నపం ఏమంటే ఆ ల్యాండ్ ఇష్యూ క్లియర్ చేయడం వల్ల ఆ జీడి పరిశ్రమ వస్తే ఎంతో మందికి మనం ఉద్యోగాలు కల్పించవచ్చు అధ్యక్ష. అలాగే ముఖ్యంగా ఇక్కడ మంత్రి నారా లోకేష్ గారికి మా పలాస తరపున ధన్యవాదాలు అధ్యక్ష. పలాసలో క్యాష్యూ బోర్డు ఇష్యూని సెంట్రల్ అగ్రికల్చర్ మినిస్టర్తో మాట్లాడినందుకు మా అందరి తరఫున కూడా ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం అధ్యక్ష. ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న ఇంకా ఎంతో మందికి ఉపాధి కల్పించే సామర్థ్యత ఉన్న ఈ జీడి పరిశ్రమల్లో జీడి రైతులకు మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తే పలాస శ్రీకాకుళం జిల్లాలో చాలా వరకు మనం వలసలను ఆపగలం అధ్యక్ష. క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని కూడా జీడి పరిశ్రమల్ని మరింత ముందుకు తీసుకెళ్తుంది అధ్యక్ష. జీడి పిక్కలు మన దేశంలోనే కాకుండా ఆఫ్రికా వంటి దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం అధ్యక్ష. అయితే మాకు పలాస దగ్గరగా ఉన్న విశాఖపట్నం పోర్టే కాకుండా ట్యూటికోరిన్ మరియు మ్యాంగ్లూరు పోర్టుల ద్వారా కూడా దిగుమతి అవుతుంది అధ్యక్ష. అయితే ఆ పోర్టులో లేని విధంగా విశాఖపట్నం పోర్టులో కొంచెం ఇబ్బంది కలుగుతుంది అధ్యక్ష. అలాగే మనం నిన్నటి నుంచి ప్రవేశపెట్టిన ఈ జిఎస్టీ విధానంలో జీడి పప్పు మీద 5% ట్యాక్స్ వేసిన ఆ ప్యాకింగ్ మెటీరియల్ మీద 18% ట్యాక్స్ ఉంది అధ్యక్ష. ఆ విషయంలోని ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా ఆలోచిస్తే జీడి పరిశ్రమకు మరింత ఊతం కల్పిస్తుంది అధ్యక్ష. లాస్ట్ పాయింట్ అధ్యక్ష, ఎలా అయితే మన విజనరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అరకు కాఫీని ఇంటర్నేషనల్ బ్రాండ్గా తీసుకెళ్లాము, అదే కూటమి ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో పలాస వైట్ గోల్డ్ని కూడా ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకువెళ్లాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.